ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. ఆమె ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించు. అవునా అండి? నిజంగా మన యొక్క జీవితాల్లో, ముఖ్యంగా క్రైస్తవ జీవితాల్లో యథార్థత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. యథార్థత ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితమైనటువంటి జీవితంలో ఎవరైతే ఉంటారో వారు భయము లేకోకుండా ప్రవర్తిస్తారు. అంటే మనం జీవించేటువంటి విధి విధానంలో మనము యథార్థవంతులుగా ఖచ్చితమైనటువంటి వారముగా ఉన్నప్పుడు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం నిర్భయముగా ప్రవర్తించగలం, నిర్భయముగా జీవించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఉంటున్నటువంటి ఉద్యోగం, చేస్తున్నటువంటి వ్యాపారం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా యథార్థత అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యథార్థంగా నువ్వు ఏ పని చేసినా కూడా యథార్థంగా చెయ్యి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ చోట సంచరించినప్పటికీ, మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఒక భయం కలిగి యథార్థంగా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ముందుకు దూసుకెళ్ళినప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా భయం లేకోకుండా నువ్వు కూడా జీవించగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చూస్తూ ఉంటే వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఏ పనుల్లోనైనా సరే యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేని సమయాల్లో ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు నిజంగా మనం నిర్భయంగా మనం ప్రవర్తిస్తామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి జీవితంలోనికి మనమందరం కూడా నడిపించబడును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా యథార్థతలోనికి నడిపించబడుదురు గాక ప్రభా. అయ్యా, నేను ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు ఎవరైతే బలహీనతలతో ఉంటున్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యల చేత బాధపడుతుంటున్నారో, ఎవరు ఎట్టి విధములైనటువంటి సమస్యల చేత బాధపడుతుంటున్నారో ప్రభా, అట్టి వారికి యేసు నామంలో విడుదలను ప్రకటిస్తుంటున్నాం ప్రభా. నీ విడుదలను పూర్తి సంతోషం, సమాధానంలో చేత మేము నింపి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.